నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. టాలీవుడ్ లో పైకి చెప్పే మాటలు వేరే, లోపల సంగతులు వేరే అని చెప్పేసి టాక్ వస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? బేసికలీ ఒక డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అయిందనుకో, మిగతా డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళది ఫ్లాప్ అయిందనుకో, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే పైకి మేమంతా ఒకటే, తెలుగు సినిమా అంతే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని గాలి కబుర్లు చెప్పుకుంటారు. కానీ నిక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని బ్యానర్స్ ఉన్నాయి, అవి త్రివిక్రమ్తోనే సినిమాలు చేస్తారు వాళ్ళు. ఇది హారిక అండ్ హాసిని, సితారా. దీంట్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరు కనపడరు. లైక్ మన కొరటాల శివ లాంటి వాళ్ళు, సుకుమార్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవ్వరు కనపడరు. బోయపాటి లాంటి వాళ్ళు ఎవరెవరో. ఓన్లీ వాళ్ళు సినిమా తీయాలంటే త్రివిక్రమ్తోనే తీయాలి. అండ్ మళ్ళీ త్రివిక్రమ్కి పడని డైరెక్టర్లైనా, ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా ఆ హారిక, హాసిని అండ్ సితారాలో చోటు ఉండదు వాళ్ళకి. అట్లా నడుపుకుంటూ వస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవన్నీ ఫ్లాపులే. అఫ్కోర్స్ ఆ భీమ్లా నాయక్ ఏదో రకంగా హిట్ అయిందో అదేంటో తర్వాత సంగతి. భీమ్లా నాయక్ కూడా మనకు అనవసరం. కానీ ఈయనది త్రివిక్రమ్ సినిమా మాత్రం పెద్దగా అసలు హిట్ అయిన దాఖలే ఉండవు. కానీ వాళ్ళు మళ్ళీ ఈయనతోనే చేస్తూ ఉంటారు. అదేంటో ఆ ఈక్వేషన్ ఎవరికి అర్థం కాదు. పైగా మిగతా దర్శకులని అసలు యాక్చువల్గా చెప్పాలంటే త్రివిక్రమ్ గారి సినిమా వస్తుంది అంటే కనీసం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. దీంట్లో పట్టుమని 10 పేజీలు అయినా సరే ఒక మంచి డైలాగ్ లేదు, క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ లేదు, సరైన క్లోజింగ్ లేదు. గుంటూరు కారం విషయానికి వస్తే చాలా నాసిరకంగా తీశాడు ఆయన. దానికి ఆయనకున్న టాలెంట్కి, ఆయన గత చిత్రాలతో పోలిస్తే దేవుడి దయ వల్ల మహేష్ బాబుని హీరోగా పెట్టారు కాబట్టి ఆయన సొంత భుజాల మీద వేసుకొని సినిమాని ఏదోలాగా నెట్టుకొచ్చేసాడు. కానీ మహేష్ బాబు లేకపోతే ఈ సినిమా ఇంకా దారుణమైన ఫ్లాప్ ఉండేది, ఇంకెవరైనా హీరోని పెట్టుంటే. అట్లా ఉండింది. అయితే ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లో ఏంటంటే ఒక టాక్ అనేది ఉంది. ఏంటంటే త్రివిక్రమ్ని వాళ్ళు డైరెక్ట్గా ఆయన పేరు పెట్టకుండా శ్వేతనాగు అని పిలుచుకునే వాళ్ళంట. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఎట్లా మొదలైందో ఇప్పుడు దాఖలాలు అయితే లేవు. కానీ ఇన్సైడ్ వర్గాల టాకు శ్వేతనాగు గురించి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. శ్వేతనాగు అంటే త్రివిక్రమ్ అన్నమాట. ఓకే, అట్లా ఒక పేరు పెట్టేసి జరుగుతుంది. ఏదో ఈయన పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టే దృష్టి సినిమాల మీద పెట్టట్లేదు అని ఒక విమర్శ, ఆయన మీద కూడా సరిగా పెట్టట్లేదు అనేది ఇంకోటి విమర్శ. మేబీ సాటిస్ఫై అయిపోయాడా, ఇక చాలే అనుకున్నాడా, లేకపోతే ఇంకా దేనికైనా బానిస అయిపోయాడా తెలీదు. సినిమా ఏముందిలే, సినిమా తీస్తే ఆడుద్ది అన్నలాగా త్రివిక్రమ్ తయారయ్యాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు అందరూ ఆస్పైరింగ్ డైరెక్టర్స్. ఇప్పుడు మన దసరా కొత్త డైరెక్టర్ తీసింది, విరూపాక్ష కొత్త డైరెక్టర్ తీసింది. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. బలగం, మన వేణు, ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ప్రాణం పెట్టి సినిమాలు తీస్తూ వాటిని హిట్ చేస్తూ ముందుకు వెళ్తుంటే ఈయన ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఈయన పంద ఏంటి ఇలా ఉంది అని ఒక న్యూస్ అనేది బయట వైరల్ అవుతుంది. బట్ ఏదైనా ఆయన మార్చుకుంటే మంచిది. అది కొత్త వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ ఈయన పెట్టట్లేదు. మూవీస్ పెట్టట్లే. నా పేరు ఉంటే చాలు, హీరోలు డేట్లు ఇచ్చేస్తారు. నేను అడిగితే చాలా 2-3 బ్యానర్లు ఉన్నాయి, తలకు మాసిన బ్యానర్లు, అవి చిల్లర పెట్టేస్తాయి. మార్కెట్ ఏదో ఇంకెవడో వస్తాడు, వాడు కొనేసి సినిమా రిలీజ్ చేసుకుంటాడు, సరిపోయింది, చాలులే, ఇంకేం అవసరం. మనకు కావాల్సిన సినిమా తీసామా, రిలీజ్ చేసామా, ఒక పెద్ద హీరోతో తీసామా, సరిపోయింది. ఈ సంవత్సరానికి బతికేసాము ఏదోలాగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం ఇంకేమన్నా సరే. ఈలోపు టైంపాస్ కావాలంటే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళి ఆయనకి ఏదో రాసిచ్చామనుకో, ఆయన నవ్వి ఎంటర్టైన్ చేస్తాడు. ఆ ఎంటర్టైన్మెంట్ అది వేరు. ఇట్లా పోతుంది అన్నట్టుగా జనాలు మాట్లాడుతున్నారు. బట్ ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. మహేష్ బాబుని కొత్తగా చూడడానికి, ఆ మాస్ యాంగిల్లో కొత్తగా చూడడానికి మిగతావన్నీ మర్చిపోయి మహేష్ కోసం చూస్తున్నారు జనం. అవును, రైట్. ఇప్పుడు వరకు వచ్చిన చిల్లర అంతా కూడా మహేష్ బాబు గారు సంపాదించిందే సినిమాకి. మిగతా వాళ్ళకి ఏ క్యారెక్టర్కి పెద్ద స్కోప్ లేదు, ఏ క్యారెక్టర్లోనూ డెప్త్ లేదు, సరైన క్లోజింగ్ లేదు, అసలు ఇంపార్టెన్స్ లేదు, దర్శకుడికి ఆ క్యారెక్టర్ పైన గౌరవం లేదు. అట్లా ఉన్నాయి అన్నీ. అందుకని చెప్పేసి అట్లా అయింది. బట్ మిగతా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తే, ఇంకేమైనా ఇబ్బందులు పెడితే ఆ శాపం ఇలా తగులుతుంది అని చాలామంది నేను పరోక్షంగా అంటున్నారు. మరి ఎక్కడి నుంచి అయితే శ్వేతనాగు బిరుదు వచ్చిందో మనకు తెలియదు. కానీ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు శ్వేతనాగు అని సంబోధిస్తున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్. అట్లా నడుపుకుంటూ వస్తారు. మళ్ళీ వాళ్ళకి ఈయన ఇచ్చేవన్నీ ఫ్లాపులే. అఫ్ కోర్స్ ఆ భీమ్లా నాయక్ ఏదో రకంగా హిట్ అయిందో అదేంటో తర్వాత సంగతి. భీమ్లా నాయక్ కూడా మనకు అనవసరం. కానీ ఈయనది త్రివిక్రమ్ సినిమా మాత్రం పెద్దగా అసలు హిట్ అయిన దాఖలే ఉండవు. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈయనతోనే చేస్తూ ఉంటారు. అదేంటో ఆ ఈక్వేషన్ ఎవరికి అర్థం కాదు. పైగా మిగతా దర్శకులని అసలు యాక్చువల్గా చెప్పాలంటే త్రివిక్రమ్ గారి సినిమా వస్తుంది అంటే కనీసం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. దీంట్లో పట్టుమని 10 పేజీలు అయినా సరే ఒక మంచి డైలాగ్ లేదు, క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ లేదు, సరైన క్లోజింగ్ లేదు. గుంటూరు కారం విషయానికి వస్తే చాలా నాసిరకంగా తీశాడు ఆయన. దానికి ఆయనకున్న టాలెంట్కి ఆయన గత చిత్రాలతో పోలిస్తే దేవుడి దయ వల్ల మహేష్ బాబుని హీరోగా పెట్టారు కాబట్టి ఆయన సొంత భుజాల మీద వేసుకొని సినిమాని ఏదోలాగా నెట్టుకొచ్చేసాడు. కానీ మహేష్ బాబు లేకపోతే ఈ సినిమా అసలు ఇంకా దారుణమైన ఫ్లాప్ ఉండేది, ఇంకెవరైనా హీరోని పెట్టుంటే. అట్లా ఉండింది. అయితే ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లో ఏంటంటే ఒక టాక్ అనేది ఉంది. ఏంటంటే త్రివిక్రమ్ని వాళ్ళు డైరెక్ట్గా ఆయన పేరు పెట్టకుండా శ్వేతనాగు అని పిలుచుకునే వాళ్ళంట. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఎట్లా మొదలైందో ఇప్పుడు దాఖలాలు అయితే లేవు. కానీ ఇన్సైడ్ వర్గాల టాక్ శ్వేతనాగు గురించి అన్ని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. శ్వేతనాగు అంటే త్రివిక్రమ్ అన్నమాట. ఓకే, అట్లా ఒక పేరు పెట్టేసి జరుగుతుంది. ఏదో ఈయన పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టే దృష్టి సినిమాల మీద పెట్టట్లేదు అని ఒక విమర్శ, ఆయన మీద కూడా సరిగా పెట్టట్లేదు అనేది ఇంకోటి విమర్శ. మేబీ సాటిస్ఫై అయిపోయాడా, ఇక చాలే అనుకున్నాడా, లేకపోతే ఇంకా దేనికైనా బానిస అయిపోయాడా తెలీదు. సినిమాలు ఏముందిలే, సినిమా తీస్తే ఆడుద్ది అన్నలాగా త్రివిక్రమ్ తయారయ్యాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు అందరూ ఆస్పైరింగ్ డైరెక్టర్స్. ఇప్పుడు మన దసరా కొత్త డైరెక్టర్ అవును, విరూపాక్ష కొత్త డైరెక్టర్ తీసింది. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. బలగం మన వేణు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ప్రాణం పెట్టి సినిమాలు తీస్తూ వాటిని హిట్ చేస్తూ ముందుకు వెళ్తుంటే ఈయన ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఈయన పంద ఏంటి ఇలా ఉంది అని ఒక న్యూస్ అనేది బయట వైరల్ అవుతుంది. బట్ ఏదైనా ఆయన మార్చుకుంటే మంచిది. అది కొత్త వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ ఈయన పెట్టట్లేదు. మూవీస్ పెట్టట్లే, నా పేరు ఉంటే చాలు హీరోలు డేట్లు ఇచ్చేస్తారు. నేను అడిగితే చాలా 2-3 బ్యానర్లు ఉన్నాయి, తలకు మాసిన బ్యానర్లు, అవి చిల్లర పెట్టేస్తాయి. మార్కెట్ ఏదో ఇంకెవడో వస్తాడు, వాడు కొనేసి సినిమా రిలీజ్ చేసుకుంటాడు, సరిపోయింది, చాలులే, ఇంకేం అవసరం. మనకు కావాల్సిన సినిమా తీసామా, రిలీజ్ చేసామా, ఒక పెద్ద హీరోతో తీసామా, సరిపోయింది. ఈ సంవత్సరానికి బతికేసాం ఏదోలాగా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం ఇంకేమన్నా సరే. ఈ లోపు టైంపాస్ కావాలంటే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళి ఆయనకి ఏదో రాసిచ్చామనుకో, ఆయన నవ్వి ఎంటర్టైన్ చేస్తాడు. ఆ ఎంటర్టైన్మెంట్ అది వేరు. ఇట్లా పోతుంది అన్నట్టుగా జనాలు మాట్లాడుతున్నారు. బట్ ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా మహేష్ బాబు 1 man షో అని చెప్తున్నారు. అంతే, ఆయన ఉన్నారని చూస్తున్నారని కూడా వార్త వెళ్తున్నాం. మహేష్ బాబుని కొత్తగా చూడడానికి, మాస్ యాంగిల్లో కొత్తగా చూడడానికి మిగతావన్నీ మర్చిపోయి మహేష్ కోసం చూస్తున్నారు జనం. అవును, రైట్. ఇప్పుడు వరకు వచ్చిన చిల్లర అంతా కూడా మహేష్ బాబు గారు సంపాదించిందే సినిమాకి. అవును, మిగతా వాళ్ళకి ఏ క్యారెక్టర్కి పెద్ద స్కోప్ లేదు, ఏ క్యారెక్టర్లోనూ డెప్త్ లేదు, సరైన క్లోజింగ్ లేదు, అసలు ఇంపార్టెన్స్ లేదు, దర్శకుడికి ఆ క్యారెక్టర్ పైన గౌరవం లేదు, అట్లా ఉన్నాయి అన్నీ. అందుకని చెప్పేసి అట్లా అయింది. బట్ మిగతా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తే, ఇంకేమైనా ఇబ్బందులు పెడితే ఆ శాపం ఇలా తగులుతుంది అని చాలామంది నేను పరోక్షంగా అంటున్నారు. మరి ఎక్కడి నుంచి అయితే శ్వేతనాగు బిరుదు వచ్చిందో మనకు తెలియదు. కానీ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు శ్వేతనాగు అని సంబోధిస్తున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్.